అందరికి ముందుగా నమస్కారం. మనము లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ క్లాసెస్లో భాగంగా యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, యూనియన్ మరియు దాని భూభాగం అనే టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉండడం జరిగింది. దీనిలో భాగంగానే మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్టికల్ 1 గురించి ఎంతో వివరంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు దానికి కొనసాగింపుగా మిగతా ఆర్టికల్స్ని, మిగతా అంశాలని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను తదుపరి ఆర్టికల్ దగ్గరికి వెళ్ళే ముందు మనం ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి ఈ ఆర్టికల్ 1 గురించి, ఈ ఆర్టికల్ 1లో ఉన్నటువంటి ఒక అంశం గురించి మరొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ అంశం మనకు ఆర్టికల్ 2 అదేవిధంగా ఆర్టికల్ 3 అర్థం చేసుకోవడానికి మనకు చాలా అవసరం. ఏంటి ఆ అంశం అంటే ఆర్టికల్ 1లో ఉన్నటువంటి సబ్ క్లాస్ 3లో ఉన్నటువంటి అంశంని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఆర్టికల్ 1 సబ్ క్లాస్ 3లో భారత భూభాగాన్ని 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఏంటవి అంటే ద టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్స్, ద యూనియన్ టెరిటరీస్ అండ్ అక్వైర్డ్ టెరిటరీస్. ఓకే, అంటే రాష్ట్రాలు మరియు వాటి యొక్క భూభాగాలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలు అవి ఎటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అంటున్నాడు? మొదటి షెడ్యూల్లో పేర్కొనబడినటువంటి భారత రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్లో లిస్ట్ అవుట్ చేయబడినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు. అదేవిధంగా సచ్ టెరిటరీస్ మే బి అక్వైర్డ్ ఇన్ ద ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో భారతదేశం ఆర్జించే ప్రాంతాలు అని అర్థం. అంటే భవిష్యత్తులో అంటే అర్థం ఏంటి అంటే భారత రాజ్యాంగం అనేది 1950లో అమల్లోకి రావడం జరిగింది. 1950 తర్వాత భారతదేశం అనేది ఏ దేశం నుంచి అయినా కానీ ఏదైనా ప్రాంతం స్వాధీనపరుచుకున్నప్పుడు కానీ, కొనుగోలు చేసినా కానీ, ఏదైనా ఒప్పందం ద్వారా తీసుకున్నా కానీ అవంతా కూడా ఈ అంటే సిలో భాగంగా ఉంటాయి అన్నమాట. అంటే మొదటి షెడ్యూల్లో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు బిలో ఉంటాయి. అదేవిధంగా రాష్ట్రాలు మరియు వాటి యొక్క భూభాగాలు ఏలో ఉంటాయి. ఈ రకంగా ఏబిసి అని భారత భూభాగాన్ని 3 రకాలుగా కంప్రెస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. అంటే వాటిని ఇప్పుడు మనము తెలుగులో చూస్తే రాష్ట్రాలు వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాలు, అర్జిత ప్రాంతాలు, అక్వైర్డ్ టెరిటరీస్. అది ఇక్కడ అంటే వీటిని మరల కూడా మనము మీకు గుర్తు తేవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం భవిష్యత్తులో చెప్పుకోబోతున్నటువంటి ఆర్టికల్ 2 కానీ ఆర్టికల్ 3 కానీ అంటే ఇవి ఏ ప్రాంతాలకు సంబంధించినవి అని చెప్పి ఇప్పుడు రాష్ట్రాలు మరి వాటి యొక్క భూభాగాలు అని ఉంది. అంటే ఈ అంశానికి సంబంధించి ఏదైనా మార్పులు చేయాలంటే ఒక ఆర్టికల్ అనుసరించి చేయాలి. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాలు, అదేవిధంగా అర్జిత ప్రాంతాలు వాటి యొక్క భూభాగాలకు సంబంధించి ఏదైనా మార్పులు చేయాలంటే ఒక ఆర్టికల్ అనుసరించి చేయాలి. అంటే ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలి అంటే ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 ఈ 2 ఆర్టికల్స్ అనేవి వీటికి సంబంధించినవి అన్నమాట. అంటే భారత భూభాగంలో భాగంగా ఉన్నటువంటి ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మార్పులు చేసే అధికారం గురించి ఈ రెండు ఆర్టికల్స్ మనకు చెప్తాయి. అయితే ఏ ఆర్టికల్ ఏ అంశం గురించి చెప్తుంది అనే దాని గురించి మీకు తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి. ఓకే, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఏమని చెప్పాను? ఇప్పుడు ఈ రాష్ట్రాలు మరి వాటి యొక్క భూభాగాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఏమంటారంటే యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఓకే, కేవలము రాష్ట్రాలు మరియు వాటి యొక్క భూభాగాలను మాత్రమే యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు. కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అర్జిత ప్రాంతాలు కానీ యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం కాదు. ఓకేనా? మరొకసారి, రాష్ట్రాలు మరియు వాటి యొక్క భూభాగాలు మాత్రమే యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగము. అయితే మొత్తంగా చూస్తే అంటే 1, 2, 3 అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు అర్జిత ప్రాంతాలు ఈ 3 కూడా టెరిటరీ ఆఫ్ ఇండియాలో భాగము. నేను ప్రీవియస్ క్లాసులు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా.
క్లియరా? రాష్ట్రాలు మరియు వాటి భూభాగాలు యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం, అవి మాత్రమే యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగము. కేంద్రపాలిత ప్రాంతాలు, అర్జిత ప్రాంతాలు యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం కాదు. అవి టెరిటరీ ఆఫ్ ఇండియాలో భాగం. టెరిటరీ ఆఫ్ ఇండియాలో 3 ఉంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, అర్జిత ప్రాంతాలు కూడా ఉంటాయి. ఓకే, సరే. ఇప్పుడు మనం చూస్తే రాష్ట్రాలు మరియు వాటి యొక్క భూభాగాలు అంటే ఇప్పుడు యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు వాటి యొక్క భూభాగాలకు సంబంధించి ఏదైనా మార్పులు చేయాలంటే అది ఏ రకమైన మార్పు అయినా కానీ, అంటే మార్పులు ఎన్ని రకాలుగా ఉంటాయని మనం ఆర్టికల్ 3 చెప్పేటప్పుడు చెప్దాం. అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు వాటి యొక్క భూభాగాలకు సంబంధించి ఏదైనా మార్పులు చేయాలి అంటే ఏ ఆర్టికల్ ద్వారా చేస్తాము అంటే ఆర్టికల్ 3 ద్వారా చేస్తాం. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా మాత్రమే చేస్తాం. ఓకేనా? అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు, అదేవిధంగా వాటి భూభాగాలు, అర్జిత ప్రాంతాలు, అక్వైర్డ్ టెరిటరీస్ ఏవైనా ఉంటే వీటిలో ఏదైనా మార్పు చేయాలి అంటే అది ఆర్టికల్ 2 ద్వారా మాత్రమే చేస్తాం. క్లియర్ అర్థమైందా? నేను మరలా కూడా ఆర్టికల్ 1 దగ్గరికి వెళ్ళి భారత భూభాగం ఎన్ని రకాలుగా ఉంటుంది అని చెప్పడానికి కారణము ఆర్టికల్ 2 దేనికి సంబంధించింది, ఆర్టికల్ 3 దేనికి సంబంధించింది, ఏ భూభాగాల్లో ఏ మార్పులు చేయడం కోసం ఏ ఆర్టికల్ ఉపయోగిస్తారని మీకు చెప్పడం కోసము నేను మరలా కూడా వీటిని చెప్పడం జరిగింది. క్లియరా? ఇది క్లియర్గా ఏ ఆర్టికల్ దేనికి సంబంధించి, అంటే వీటిలో ఏదైనా మార్పులు చేస్తే ఆర్టికల్ 2 ద్వారా చేస్తారు, వీటిలో ఏదైనా మార్పులు చేస్తే కేవలం ఆర్టికల్ 3 ద్వారా మాత్రమే చేస్తారు. క్లియరా? సరే, ఇప్పుడు మనము ఆర్టికల్ 2 గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఆర్టికల్ 2 గురించి డిస్కస్ చేద్దాం అంటున్నాను అంటే ఇప్పుడు మీకు ఎమ్మటే అర్థం అయిపోవాలి. అంటే ఆర్టికల్ 2 గురించి డిస్కస్ చేద్దాము అంటున్నానంటే అది దేనికి సంబంధించింది, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు మరియు అర్జిత ప్రాంతాలకు సంబంధించి ఏదైనా మార్పులు చేస్తే అది ఆర్టికల్ 2 ద్వారా చేస్తాం. అయితే ఏ రకమైన మార్పులు చేస్తామని అనేది ఇప్పుడు ఆర్టికల్ 2లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆర్టికల్ 2 ఇంగ్లీష్లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బుక్లో అంటే లక్ష్మీకాంత్ బుక్లో ఆర్టికల్ 2 గురించి ఏమి ఇచ్చారని దాని గురించి డిస్కస్ చేసి దాని తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో అంటే ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది, అంత అది అక్కడి వరకు ఆర్టికల్ 1కి సంబంధించింది. ఇప్పుడు ఆర్టికల్ 2 దాని కంటిన్యూస్గా చూస్తే తాను సబబు అని తలచిన షరతులతో శాసనం చేయడం ద్వారా నూతన రాష్ట్రములను భారత యూనియన్లోకి చేర్చుకోవడానికి లేదా స్థాపించడానికి పార్లమెంటుకి అధికారం ఉందని 2వ ప్రకటన పేర్కొంటుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, పార్లమెంట్ మే బై లా పార్లమెంట్ మే బై లా అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ ఆన్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్. ఓకే, ఇక్కడ మీరు ఒకే ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా. ఏంటదంటే రాష్ట్రాలు అంటే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అర్జిత ప్రాంతాలు కానీ వాటికి సంబంధించిందని చెప్పాను కదా ఈ విషయం, అంటే ఆర్టికల్ 2 అనేది. ఇప్పుడు వాటి మీద నిర్ణయం తీసుకునే అధికారము కేవలము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది, ఇంకా ఎవ్వరికి ఉండదు. అంటే రాష్ట్రాల ప్రమేయం అనేది అస్సలు ఉండదు. అంటే భారత భూభాగానికి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేసే అధికారం కేవలము పార్లమెంటుకు మాత్రమే ఉంది. అది ఎలా అనుకుంటే యాజ్ ఇట్ థింక్స్ ఫిట్, ఆ పార్లమెంట్ ఎలా అనుకుంటే అలా మార్చే అధికారము దానికి ఉంది. ఓకే, సరే. ఇప్పుడు ఆర్టికల్ 2 ఏం చెప్తుందో అసలు, అంటే పార్లమెంటుకు మరొకసారి చెప్తున్నా, భారత భూభాగం పైన చట్టం చేసే అధికారము, భారత భూభాగం పైన నిర్ణయం తీసుకునే అధికారము, ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం పార్లమెంట్ కలదు, రాష్ట్రాల ప్రమేయం లేదు అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. అది ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. సరే, ఆర్టికల్ 2లో భాగం ఏం చేస్తుందంట పార్లమెంట్ అని చూస్తే
ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, యూనియన్ ఆఫ్ ఇండియా అని ఉంది. యూ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏముంటాయి? యూనియన్ ఆఫ్ ఇండియాలో కేవలము రాష్ట్రాలు మాత్రమే భాగంగా ఉంటాయి. అవునా? యూనియన్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రాలు మాత్రమే బాగుంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం కానివి ఏంటి? యూనియన్ టెరిటరీస్, అదేవిధంగా అక్వైర్డ్ టెరిటరీస్ అంటే అర్జిత ప్రాంతాలు. ఈ రెండు యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం కాదు. అవునా? ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే ఈ యూనియన్ టెరిటరీస్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం చేయొచ్చు. అదేవిధంగా అక్వైర్డ్ టెరిటరీని యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం చేయొచ్చు. ఓకే, జాగ్రత్త గమనించాలి. అంటే కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్ర హోదా ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మారుస్తారు ఆర్టికల్ 2 ద్వారా. ఓకేనా? అంటే ఏం లేదు, అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం కానటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఆర్టికల్ 2 ద్వారా చేస్తారు. అదే యూనియన్ టెరిటరీస్ని అంటే రాష్ట్ర హోదా ఇవ్వచ్చు యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా చేర్చుకొని, అదేవిధంగా అర్జిత ప్రాంతాలు కూడా రాష్ట్ర హోదా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఒక చిన్న క్వశ్చన్. అర్జిత ప్రాంతాలు అంటున్నాను. అర్జిత ప్రాంతాలు అక్వైర్డ్ అంటే ఆక్రమించుకున్నటువంటి, స్వాధీనపరచుకున్నటువంటి, కొనుగోలు చేసినటువంటి ఏరే దేశం మనకి ఇచ్చినటువంటి భూభాగము ఇప్పుడు ఏదైనా ఉందా అంటే, ఇప్పుడు అక్వైర్డ్ టెరిటరీ స్టేటస్లో ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఏదైనా భూభాగం ఉందా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమని సమాధానం ఇస్తారు? లేదు అనే సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు భారత రాజ్యాంగంలో భారత భూభాగం 3 రకాలుగా ఉంటుంది అని ఇచ్చినప్పటికీ ఇప్పుడు భారత భూభాగం మొత్తం కూడా 2 విధాలుగానే ఉంది. అది ఉంటే రాష్ట్రాల రూపేణా ఉంది, లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాల రూపేణా ఉందే కానీ అక్వైర్డ్ టెరిటరీ స్టేటస్లో ఏది లేదు. అయితే ఒకప్పుడు ఏదైనా ఉన్నాయా అని మీరు నన్ను అడగొచ్చు. నేను దానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏంటది? పాండిచ్చేరి. దాని గురించి స్టోరీ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. అది అర్జిత ప్రాంతం అయినప్పటికీ అది అంటే ఆ పాండిచ్చేరిని మనం తీసుకున్న తర్వాత దానికి యూనియన్ టెరిటరీ హోదా ఇచ్చాం. అవునా? అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆర్టికల్ 2 ద్వారా అంటే అర్జిత ప్రాంతాన్ని రాష్ట్ర హోదా కూడా ఇస్తారని చెప్తున్నాను నేను. ఇలా ఎప్పుడైనా జరిగిందా అంటే జరిగింది ఒకసారి, అదొకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రము మరియు వాటి భూభాగం మాత్రమే ఉంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం కానటువంటి యూనియన్ టెరిటరీస్ కానీ, అదేవిధంగా అక్వైర్డ్ టెరిటరీస్ కానీ వాటికి రాష్ట్ర హోదా కల్పించడం అనేది ఆర్టికల్ 2 ద్వారా జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఓకే, సరే, ఇప్పుడు నేను ఈ అక్వైర్డ్ టెరిటరీని రాష్ట్ర హోదా ఇచ్చిన పరిస్థితి ఒకటి ఉంది. ఆ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పుకొని మరల కూడా మనం ఆర్టికల్లోకి మళ్ళీ ప్రవేశిద్దాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్టోరీకి సాక్ష్యము ఈ ఆర్టికల్ 2A చూద్దాం. ఇది ఆర్టికల్ 2Aని భారత రాజ్యాంగంలో చేర్చడానికి దారితీసిన పరిస్థితులు ఏదో ఒకసారి పరిశీలిస్తే, సిక్కిం అనేది ఇప్పుడు ఒక రాష్ట్రం మన దేశంలో భాగంగా ఉంది. అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగమే సిక్కిం. కానీ ఒకప్పుడు సిక్కిం అనేది అంటే పురాతన భారతదేశంలో సిక్కిం అనే ప్రాంతము భారతదేశంలో భాగమైనప్పటికీ తర్వాత రాచరిక వంశాలు వచ్చిన తర్వాత క్రమేపీ సిక్కిం అనేది ఒక ప్రత్యేక భూభాగంగా అవతరించింది. అలా సిక్కింని భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి చోగ్యాల్ అనే ఒక రాజవంశం పాలిస్తుంది సిక్కిం అనే భూభాగాన్ని. ఓకేనా? అయితే
ప్రపంచ దేశాలు అన్నీ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి రాచరికం నుంచి, అదేవిధంగా వలస వలస రాజ్యాల నుంచి స్వాతంత్రం పొందుతూ ఉన్నాయి. అదేవిధంగా మనల్ని కూడా బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పాలించిన తర్వాత మనం కూడా స్వాతంత్రం పొంది 1947 ఆ ప్రాంతంలో పాకిస్తాన్ మరియు ఇండియాగా రెండుగా విభజించబడి మనం స్వాతంత్రం పొందడం జరిగింది. ఈ క్రమంలో సిక్కిం అనేది సిక్కింలో ఒక రాచరిక పరిపాలన జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సిక్కింలో ఉన్నటువంటి ఈ చోగ్యాల్ రాజవంశానికి, అదేవిధంగా భారత ప్రభుత్వానికి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్కి మనకు జరిగినట్లు ఏంటంటే, ఇండియా అనేది సిక్కింకి ప్రొటెక్టరేట్గా ఉండాలి అని చెప్పి. అంటే ఏంటి, సిక్కింకి ఒక స్వతంత్రత, అంటే ఒక ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ సిక్కింకి ఉంటుంది. అంటే సిక్కింని ఈ రాజవంశం పాలిస్తూనే ఉంటుంది. కానీ ఆ సిక్కిం ప్రాంతాన్ని ఎవరైనా ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అంటే భారతదేశం ఆ భూభాగాన్ని రక్షించాలని చెప్పి ఆ చోగ్యాల్ రాజవంశానికి, అదేవిధంగా భారత ప్రభుత్వానికి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ద డిప్లొమాటికల్లీ అండ్ మిలిటరీలీ అగ్రిమెంట్ అనమాట ఇది. అంటే ప్రొటెక్ట్ చేస్తాం సిక్కింని. ఓకేనా. ఇది ఇలా జరుగుతున్న క్రమంలో 1973లో సిక్కిం ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యపూరితమైనటువంటి ఒక విప్లవాన్ని వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. విప్లవంని కాదు, ఒక రకమైనటువంటి తిరుగుబాటు అని చెప్పాలి. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా, అంటే ఆఫ్రికా లాంటి కంట్రీస్లో, ఆఫ్రికా అంటే ఖండంలో ఉన్నటువంటి దేశాలు కానీ, ఇలాంటి చాలా దేశాలు కూడా స్వాతంత్రం పొందుతూ వచ్చాయి. అదేవిధంగా రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు వెళ్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా సిక్కిం ప్రజలు ఎంతో నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో సిక్కిం ప్రజలు కూడా మాకు ఈ చోగ్యాల్ రాజవంశం నుంచి విముక్తి కావాలి, ఈ రాచరిక పాలన నుంచి విముక్తి కావాలి, మాకు కూడా భారత్ లాగే ప్రజాస్వామ్య హితమైనటువంటి పరిపాలన సిక్కింలో ఉండాలని చెప్పి ఒక రకమైనటువంటి తిరుగుబాటు చేయడం జరిగింది సిక్కిం ప్రజలు. ఓకేనా. ఈ క్రమంలో సిక్కిం ప్రజలకి, చోగ్యాల్ రాజవంశానికి, యూనియన్ ఆఫ్ ఇండియాకి మధ్య ఒక రకమైనటువంటి, అంటే ఒక ఉద్రిక్తమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే ఓవరాల్గా ఏంటంటే, సరే సిక్కింలో ప్రజాస్వామ్యహితమైనటువంటి పరిపాలన ప్రవేశపెడదామని చెప్పి 1973లో సిక్కింలో ఎలక్షన్ జరిగాయి. సిక్కింలో ఎలక్షన్ జరిగినప్పుడు భారత ప్రభుత్వానికి చెందినటువంటి కాంగ్రెస్ అక్కడ విజయం సాధించి అంటే అక్కడ ఒక చట్టం చేసింది, గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం యాక్ట్ 1974. అంటే సిక్కిం అనేది ఒక దేశంగానే పరిగణించాలి మీరు. ఆ క్రమంలో పరిగణించి ఏం చేసిందంటే, ఈ చోగ్యాల్ రాజవంశం ఏదైతే ఉందో దాన్ని ఒక నామినల్ కాన్స్టిట్యూషనల్ హెడ్గా పెట్టడం జరిగింది. అంటే ఆ రాజవంశానికి ఎటువంటి పవర్స్ ఏమి ఉండవు. మొత్తం పవర్స్ ఎవరికి ఉంటాయంటే పార్లమెంట్ ఆఫ్ సిక్కింకి ఉంటాయి. ఓకేనా. పార్లమెంట్ ఆఫ్ సిక్కింకి అంటే శాసనసభకి ఆ భూభాగం పైన చట్టం చేసే పరిపాలించే అధికారం మార్చడం జరిగింది. అంటే వీడు ఒక కీలుబొమ్మగా మారాడు. అంటే ఆ రాజు ఎవడైతే ఉన్నాడు, ఆ రాజవంశానికి చెందిన రాజు. దీంతో ఆ చోగ్యాల్ రాజవంశానికి చెందినటువంటి రాజు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి, అంటే భారతదేశం అనేది సిక్కింని అంటే అక్రమంగా స్వాధీనపరుచుకునే ప్రయత్నాలు చేస్తుంది, ఆ రకమైనటువంటి చట్టాలు చేస్తుందని చెప్పి వాడు ప్రపంచ దేశాల ముందు వెళ్ళి అతని యొక్క బాధని విలపిస్తున్నాడు. అంటే మోసం చేసింది భారతదేశం అని చెప్పి. కానీ మనం మోసం చేయలేదు. అంటే సిక్కిం ప్రజలు ఏవైతే కోరుకున్నారో అదే మనం చేసాం. వాడు ఆ రాజు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రపంచ దేశాల ముందు వెళ్ళి ఆ రకమైనటువంటి వాదన చేసే క్రమంలో ఆనాటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఒక డేరింగ్ స్టెప్ వేశారు. ఆమె ఏం చేశారంటే 35వ రాజ్యాంగ సవరణ చేసి 1974లో
సిక్కింని సిక్కింని భారతదేశానికి ఒక అసోసియేట్ స్టేట్గా మార్చడం జరిగింది. అంటే సిక్కిం అనే ఈ భూభాగం ఏదైతే ఉందో ఇది భారతదేశానికి ఒక అసోసియేట్ స్టేట్గా ఆమె చేర్చడం జరిగింది. దానికి అనుగుణంగానే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 2A ఆమె యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీకు ఒక లైన్లో చెప్తాను చూడండి. ఇందిరాగాంధీ గారు 1974లో 35వ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో మొదటి భాగంలో ఆర్టికల్ 2Aని చేర్చి సిక్కింని భారతదేశానికి ఒక అసోసియేట్ స్టేట్గా మార్చడం జరిగింది. అంటే దీనికి సంబంధించింది ఇందాక మీకు చూపించినటువంటి ఆర్టికల్. ఇది ఆర్టికల్ 2A సిక్కింని ఒక అసోసియేట్ స్టేట్గా చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నేను ఇందాక చెప్పాను ఏంటది అంటే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలు 3 రకాలని చెప్పి ఆర్టికల్ 1లో క్లియర్గా చెప్పడం జరిగింది. అదే అంటే ఉంటే అది రాష్ట్రంగా ఉండాలి భారతదేశానికి, లేకపోతే కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలి, లేకపోతే అక్వే టెరిటరీగా ఉండాలి. కానీ అసోసియేట్ స్టేట్ అని చేర్చడం జరిగింది. అంటే అనుబంధ రాష్ట్రము అని చేర్చడం జరిగింది. అయితే దీన్ని చాలామంది అంటే అపోజిషన్ పార్టీస్ కానీ రాజ్యాంగ మేధావులు కానీ దీన్ని చాలామంది వ్యతిరేకించారు. ఇందిరాగాంధీ మీద ఒక రకమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. ఏంటంటే ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని అవమానించారు, రాజ్యాంగాన్ని అతిక్రమించారు, ఆమె ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగంతో ఆడుకుంటున్నారని చెప్పి చాలా విమర్శలు అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అంటే సిక్కింని అసోసియేట్ స్టేట్గా చేర్చడం ఏంటి? చేరిస్తే నువ్వు రాష్ట్రంగా చేర్చు, లేకపోతే కేంద్రపాలిత ప్రాంతంగా చేర్చు, లేకపోతే అక్వే టెరిటరీగా అర్జిత ప్రాంతంగానే చేర్చు, కానీ అసోసియేట్ స్టేట్గా చేర్చడం ఏంటి అని చెప్పి చాలా వ్యతిరేకత రావడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ గారు కూడా ఈ రకమైనటువంటి పని చేయడంలో అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే ఇప్పటికీ ఆ చోగ్యాల్ రాజవంశానికి చెందినటువంటి రాజు ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి భారతదేశం అనేది మోసం చేసింది, భారతదేశం అనేది సిక్కింని అక్రమంగా స్వాధీనపరుచుకునే ప్రయత్నాలు చేస్తుందని చెప్పి అతను విలపిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో మనము అర్జిత ప్రాంతాలు అంటే అక్వే టెరిటరీగా సిక్కింని చేర్చినట్లయితే ఖచ్చితంగా అతను ఏదైతే ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి విలపిస్తున్నాడో అది నిజమైంది. అంటే అక్రమంగానే భారతదేశం అనేది సిక్కింని అక్వైర్ చేసుకుంది అని చెప్పి ప్రపంచ దేశాలు నమ్మడానికి ఆస్కారం ఉంది. దాంతో ప్రపంచ దేశాల ముందు భారతదేశం పరువు పోయే ఆస్కారం ఉందని చెప్పి ఆమె అసోసియేట్ స్టేట్గా మార్చడం జరిగింది. దీన్ని మన ప్రజలు ఎవరైతే ఉన్నారో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంటా బయట వస్తున్నటువంటి విమర్శలు వీటన్నిటిని చూసిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఒక డిసైడ్ అయ్యారు. ఏంటంటే ఆమె సిక్కిం భూభాగం మీదే సిక్కిం ప్రజలకి ఒక రెఫరెండాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఒక అభిప్రాయ సేకరణ అంటే సిక్కిం ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. ఆమె ఏం చేశారంటే సిక్కిం ప్రజలకి 3 ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఓకే, అంటే ఆప్షన్ ఏ ఏంటంటే ఇప్పుడు నేను సిక్కిం ప్రాంతాన్ని భారతదేశానికి అసోసియేట్ స్టేట్గా చేర్చడం జరిగింది. మీరు అసోసియేట్ స్టేట్గా ఉంటారా? అలా కాకుండా మీరు ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటారా? లేకపోతే భారతదేశంలో ఒక రాష్ట్రంగా భాగం అవుతారా అని చెప్పి ఒక రెఫరెండాన్ని ఆమె కోరడం జరిగింది ప్రజల ముందు. దీంతో ప్రజలు చాలామంది ఆప్షన్ సికి ఓటేశారు. అంటే ఎప్పటి నుంచో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు, భారతదేశానికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఈ సిక్కిం ప్రజలు. దీంతో వాళ్ళు ఆప్షన్ సికి ఓటు వేయడం జరిగింది. అంటే ఏంటి? ఆప్షన్ సి దేనికి సంబంధించింది? భారతదేశంలో ఒక రాష్ట్రంగా భాగం అవ్వాలనుకుంటున్నారని దాని గురించి. దీంతో ఇంకా సిక్కిం ప్రజల నుంచి ఆ రకమైనటువంటి ఆమోదం వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇందిరాగాంధీ గారు 36వ రాజ్యాంగ సవరణ చేశారు 1975లో.
భారత రాజ్యాంగాన్ని 36వ రాజ్యాంగ సవరణ చేసి 1975లో అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్టికల్ 2A ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. తొలగించి సిక్కింని అసోసియేట్ స్టేట్గా కాకుండా స్టేట్గా మార్చడం జరిగింది. ఓకేనా? అంటే ఇది దేని ద్వారా చేయడం జరిగింది? ఆర్టికల్ 2 ద్వారా చేయడం జరిగింది. ఓకే, ఇది టోటల్గా ఆర్టికల్ 2A సంబంధించి. ఇప్పుడు ఇది రాజ్యాంగంలో లేదు, తొలగించేశారు. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే పార్లమెంట్ మే బై లా అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ అని ఇచ్చాడు. దీని గురించి మనం బుక్లో చూస్తే చూడండి, తాను సబబు అని తలచిన షరతులతో శాసనం చేయడం ద్వారా, తాను సబబు అని తలిచిన షరతులతో అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆ స్టేట్మెంట్లో యాజ్ థింగ్ ఇట్ ఫిట్ అని చెప్పాం కదా, అది అంటే పార్లమెంట్ ఏదనుకుంటే అదనమాట. అనుకుంటే శాసనం ద్వారా అంటే చట్టం అంటే లా ద్వారా నూతన రాష్ట్రములను భారత యూనియన్లోకి చేర్చుకోవడానికి లేదా స్థాపించడానికి పార్లమెంటుకి అధికారం ఉందని రెండవ ఆర్టికల్ పేర్కొంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ నూతన రాష్ట్రాలని చేర్చుకోవడం అని ఒకటి ఇచ్చాడు, నూతన రాష్ట్రాలని చేర్చుకోవడము అని స్థాపించడం అని రెండు ఇచ్చాడు. చేర్చుకోవడము స్థాపించడం అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, అదేందో చూద్దాం. ఇక్కడ పార్లమెంటుకి రెండు అధికారాలు ఉన్నాయి. ఏంటవి అంటే ఇక్కడ చూడండి, భారత యూనియన్లో కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారం, రెండవది కొత్త రాష్ట్రాలను స్థాపించే అధికారం, ఎస్టాబ్లిష్ అనమాట. ఓకేనా? అక్కడ ఇది కొత్త రాష్ట్రాలని చేర్చుకునే అధికారం అంటే అడ్మిట్ అనేది మనం ఇందాక ఆర్టికల్లో చూసినట్టు ఇది అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ అంటే కొత్త రాష్ట్రాలని చేర్చుకోవడం. అదేవిధంగా కొత్త రాష్ట్రాలని న్యూ స్టేట్స్ ఎస్టాబ్లిష్ అంటే న్యూ రాష్ట్రాలను క్రియేట్ చేయడం. అంటే రెండింటికి అర్థం ఏంటంటే ఇప్పుడు యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మనకు తెలుసు కదా, రాష్ట్ర భూభాగాలు మాత్రమే. ఇప్పుడు యూటీలు ఉన్నాయి, అదేవిధంగా అక్వైర్డ్ టెరిటరీస్ ఉన్నాయి. ఇప్పుడు యూటీలు అనేవి ఆల్రెడీ భారతదేశంలో భాగంగా ఉన్నాయి, అంటే కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా పరిపాలింపబడుతున్నాయి. అవి అర్థమవుతుందా? ఆల్రెడీ రాష్ట్ర హోదా కలిగినటువంటి అంటే ఒక భూభాగం రాష్ట్ర హోదా కలిగినటువంటి దాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో చేర్చడం కానీ, అక్వైర్డ్ టెరిటరీ ఉంది అంటే వేరే దేశం నుంచి మనం ఆక్రమించుకున్నాం, కొంత భూభాగం ఉంది, దానికి పేరు లేదు ఏం లేదు అనుకుందాం. ఓకేనా? ఒక భూభాగం ఉంది, జస్ట్ అది అండర్ కంట్రోల్లో అంటే భారతదేశం కంట్రోల్లో ఉంది. దాన్ని ఏం చేసాము, ఆ భూభాగాన్ని అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం చేసాం, దానికి ఒక పేరు ఇచ్చాం. అంటే ఇలా ఆల్రెడీ భారత్ కంట్రోల్లో ఉన్నటువంటి, భారత్ ద్వారా పరిపాలింపబడుతున్నటువంటి అంటే ఆల్రెడీ స్టేట్గా ఉన్నదాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో చేర్చుకోవడం కానీ, అంటే స్టేట్ అంటే యూనియన్ టెరిటరీ అనమాట. ఓకేనా? జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీరు స్టేట్ అంటే కేవలం రాష్ట్రం అనే కాదు, ఇక్కడ అర్థము కేంద్రపాలిత ప్రాంతం అని కూడా అర్థము. అంటే దీనికోసం ఒక కేసు కూడా ఉంది, దాన్ని కూడా నేను చెప్తాను. ఓకే, సుప్రీంకోర్టు రాష్ట్రం అంటే కేవలం రాష్ట్ర భూభాగమే కాదు, కేంద్రపాలిత ప్రాంత భూభాగం కూడా రాష్ట్రం కిందకే చెప్తామని చెప్పి ఒకనొక కేసులో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక రాష్ట్రాన్ని యూనియన్లో చేర్చడం అంటే అది యూనియన్ టెరిటరీ అనమాట. లేకపోతే కొత్త రాష్ట్రము అంటే స్థాపించడం అంటే అది అక్వైర్డ్ టెరిటరీ అని మీరు భావించాలి. అప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి భూభాగాన్ని ఒక రాష్ట్ర హోదా ఇస్తే అది కొత్త రాష్ట్రం క్రియేట్ చేయడము. అదేవిధంగా అప్పటి వరకు అంటే ఎగ్జిస్టెన్స్లో యూనియన్ టెరిటరీగా ఎగ్జిస్టెన్స్లో ఉంది ఆ భూభాగం, దాన్ని రాష్ట్ర హోదాకి ఇచ్చి యూనియన్ ఆఫ్ ఇండియాలో చేర్చడం. ఈ రెండు కూడా ఆర్టికల్ 2 ద్వారా చేస్తారు. అడ్మిట్ అండ్ ఎస్టాబ్లిష్ అంటే అడ్మిట్ అంటే ఆల్రెడీ యూనియన్ టెరిటరీగా దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది, దానికి రాష్ట్ర హోదా కల్పించడం. ఒకప్పుడు గోవా ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు గోవాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, గోవా ఒకప్పుడు అంటే ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేది. ఇప్పుడు ఆ గోవాని మనము ఫస్ట్ ఏం చేసాము, అక్వైర్డ్ టెరిటరీగా తీసుకోవడం జరిగింది. అక్వైర్డ్ టెరిటరీగా తీసుకొని దానికి మనం యూనియన్ టెరిటరీ హోదా ఇవ్వడం జరిగింది. యూనియన్ టెరిటరీ హోదా ఇచ్చిన తర్వాత దానికి స్టేట్ హోదా ఇవ్వడం జరిగింది. అవునా? ఇప్పుడు అంటే ఈ గోవా అనే ప్రాంతం ఏదైతే ఉంది యూనియన్ టెరిటరీ
హోదాలో ఉంది అది, ఒక రాష్ట్ర హోదా అనుభవిస్తుంది. కానీ అది యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం కాదు. అంటే యూనియన్ టెరిటరీని స్టేట్గా మార్చి యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం చేస్తున్నాము 2వ ఆర్టికల్ ద్వారా. కొన్ని సందర్భాల్లో అక్వే టెరిటరీని నేరుగా స్టేట్గా మార్చవచ్చు. ఇప్పుడు సిక్కిం చెప్పాను, సిక్కిం ఒక రకంగా మనము ఆక్రమించుకున్నటువంటి భూభాగం, దాన్ని అక్వే టెరిటరీ నేరుగా మనం రాష్ట్రంగా మార్చాం. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా అంటే సిక్కిం అప్పటి వరకు భారత భూభాగంలో ఎగ్జిస్టెన్స్ లేదు, అది వేరే భూభాగం. ఆ వేరే భూభాగాన్ని డైరెక్ట్ మనం ఏం చేశాము అంటే మన రాష్ట్రంలో అంటే మన దేశంలో రాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఎగ్జిస్టెన్స్ లేదు అది, దానికి రాష్ట్ర హోదా ఇచ్చాం. కానీ గోవా అనేది యూనియన్ టెరిటరీగా కొంతకాలం ఉన్న తర్వాత దాన్ని మనము స్టేట్గా మార్చడం జరిగింది. అంటే స్టేట్గా ఎగ్జిస్టెన్స్ ఉండి దాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో చేర్చడం కానీ, స్టేట్గా ఎగ్జిస్టెన్స్ లేకపోయినా దాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో చేర్చడం కానీ 2 అధికారులు పార్లమెంటుకి ఆర్టికల్ 2 ఇచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, భారత యూనియన్లో కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారము మరియు కొత్త రాష్ట్రాలను స్థాపించే అధికారము 2 అధికారం ఏపీ 2 ఇచ్చాడు. ఇప్పుడు ఏ గురించి మాట్లాడానంటే మొదటి అంశం ఏ గురించి ఏం చెప్తున్నానంటే అస్తిత్వంలో ఉన్న వాటిని రాష్ట్రాలుగా చేర్చుకోవడం గురించి నిర్దేశిస్తుంది. అస్తిత్వంలోనంటే మీకు ఎగ్జాక్ట్గా మీకు అర్థం కావడానికి మీరు పెద్దగా అంటే మీరు లా ఎగ్జామ్ ఏం రాయరు కాబట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీకు అర్థం చేసుకోవడానికి ఒకటే అనుకోండి, అస్తిత్వంలో ఉన్నటువంటి వాటిని రాష్ట్రాలకు చేర్చడం అంటే యూనియన్ టెరిటరీస్ అనుకోండి. యూనియన్ టెరిటరీస్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం చేయడం అంటే రాష్ట్ర హోదా ఇవ్వడం. ఓకేనా. రెండవది ఏంటంటే అస్తిత్వంలో ఇంతకు ముందు లేని వాటిని రాష్ట్రాలకు స్థాపించడం గురించి నిర్దేశిస్తుంది. అప్పటి వరకు భారత భూభాగంలో భాగం లేనిది అప్పుడు మనం అక్వైర్ చేసిన భూభాగాన్ని రాష్ట్ర హోదా ఇవ్వడం. ఎగ్జాంపుల్ సిక్కిం. ఓకే. భారత యూనియన్లో భాగం కాని ప్రాంతాలను చేర్చుకోవడం గురించి స్థాపించడం గురించి 2వ ప్రకటన నిర్దేశించడం జరిగింది. ఓకే, ఇది ఆర్టికల్ 2 గురించి. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి. ఏంటి ఆ చిన్న విషయం అంటే నేను ఇందాక సిక్కింని భారత భూభాగంలో భాగంగా చేసుకొని రాష్ట్ర హోదా ఇవ్వడం జరిగిందని చెప్పాను. మీరు ఒక విషయం గమనించాలి. ఏంటంటే ఇందిరాగాంధీ గారు 1974లో 35వ రాజ్యాంగ సవరణ చేశారు. 1975లో 36వ రాజ్యాంగ సవరణ చేశారు. ఓకేనా. అంటే సిక్కిం సంబంధించి అసోసియేట్ స్టేట్గా చేర్చినప్పుడు ఒక రాజ్యాంగ సవరణ చేశారు. అదేవిధంగా దాన్ని డైరెక్ట్గా స్టేట్ హుడ్ అథారిటీ ఇచ్చినప్పుడు ఒక రాజ్యాంగ సవరణ చేశారు. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత భూభాగానికి సంబంధించి ఏదైనా మార్పులు చేయాలి అంటే అది పార్లమెంటుకి అధికారం ఉందని నేను చెప్పాను. అయితే ఇక్కడ మరో విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే భారత భూభాగానికి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేసే క్రమంలో ఇప్పుడు ఇలా ఇండియా ఉంది, ఇలా వేరే దేశం ఉంది, ఒక ఫారెన్ కంట్రీ అనుకుందాం. ఎఫ్ అంటే ఫారెన్ కంట్రీ. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని ఓకేనా వేరే దేశానికి ఇచ్చేటప్పుడు, లేకపోతే వేరే దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని మనం తీసుకునేటప్పుడు ఓకేనా, అంటే ఇలా ఒక ప్రాంతాన్ని అంటే భారతదేశంలో ఉండే ఒక భూభాగాన్ని వేరే దేశానికి ఇచ్చేటప్పుడు కానీ, వేరే దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని మనం తీసుకునేటప్పుడు కానీ అంటే ఆ తీసుకునే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటుకు ఉంది. అయితే భారత రాజ్యాంగంలో ఇలా భారతదేశం నుంచి ఒక భూభాగాన్ని వేరే దేశానికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, వేరే భూభాగం నుంచి ఒక ప్రాంతాన్ని తీసుకునేటప్పుడు అంటే పార్లమెంటుకి అధికారం ఉందని చెప్పిందే కానీ ఆ భూభాగం అంటే మన భూభాగం వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళ భూభాగాన్ని మనం ఎలా తీసుకోవాలి, దాని ప్రక్రియ ఏంటి అనేది భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు. ఓకేనా, పొందుపరచలేదు. అంటే 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 మన భూభాగాన్ని బదిలీ చేయడము, వేరే దేశం భూభాగాన్ని తీసుకోవడం అనేది అంటే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పి రాజ్యాంగం చెప్పింది, కానీ అది ఎలా తీసుకోవాలి అనేది రాజ్యాంగంలో చెప్పలేదు.
ఈ సమస్య మనకు 1960లో రావడం జరిగింది. 1960లో రావడం జరిగింది. ఏంటి ఆ సమస్య అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆ ప్రాంతంలో పాకిస్తాన్ అనే ఒక దేశము, భారతదేశం అనే ఒక దేశం, రెండు దేశాలకు విభజించి మనకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అయితే రెండు దేశాలు విభజించే క్రమంలో మతం అనుగుణంగా దేశాన్ని విభజించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని పాకిస్తాన్గా ఇవ్వడం జరిగింది. హిందువులు ఎక్కువ ఉండే ప్రాంతాన్ని భారతదేశానికి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఏమంటామంటే ఈస్ట్ పాకిస్తాన్ అని, అది కూడా పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1970 72 73 ఆ ప్రాంతంలో ఈస్ట్ పాకిస్తాన్తో యుద్ధం చేసి మన సహాయంతో బంగ్లాదేశ్ అవతరించింది. అది వేరే విషయం. బంగ్లాదేశ్ అంతా 73 ఆ ప్రాంతంలో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. దానికి ముందు అది ఈస్ట్ పాకిస్తాన్గా ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు, ఓకే, ఇండియా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కదా ఇది బంగ్లాదేశ్ ఉండేది. ఓకే, ఈ బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్. ఇక్కడ రాడిక్లిఫ్ అనే అతను, బ్రిటిష్ అతను అనమాట, అతను మన బౌండరీస్ని సెట్ చేశాడు, పాకిస్తాన్కి ఇండియాకి. అతనికి సరైనటువంటి ఈ భూభాగం పైన సరైనటువంటి అవగాహన లేదు. దీంతో ఆయన ఏం చేశాడంటే కొన్ని ప్రాంతాలని పాకిస్తాన్కి చెందినటువంటి కొన్ని ప్రాంతాలని ఇండియాలో భాగంగా, ఇండియాకి చెందినటువంటి కొన్ని ప్రాంతాలని పాకిస్తాన్లో భాగంగా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెరుబరి అనే ప్రాంతం అనేది మ్యాప్లోనేమో పాకిస్తాన్ అని చూపించాడు పాకిస్తాన్ అని. డాక్యుమెంట్స్లోనేమో అది ఇండియా అని మెన్షన్ చేయడం జరిగింది. సరైనటువంటి అస్తవ్యస్తంగా అప్పుడు చేయడం జరిగింది. దీంతో మ్యాప్లో పాకిస్తాన్ అని చెప్పి బెరుబరి ప్రాంతం ఉండడంతో పాకిస్తాను ఆ ప్రాంతం మాది, బెరుబరి ప్రాంతం మాది, మాకు ఇచ్చేయండి అని చెప్పి ఎప్పటి నుంచో వాదిస్తుంది. ఇంకా ఎందుకు ఈ బార్డర్ సమస్యలు ఎందుకు అని చెప్పి నెహ్రూ గారు సరే ఇచ్చేస్తానని చెప్పి 1960లో సరే మీ దేశంలో భాగంగా కూచ్ బీహార్ దీవులు ఉన్నాయి, ఆ కూచ్ బీహార్ దీవుల్ని భారతదేశానికి ఇవ్వండి అని చెప్పి ఒక అగ్రిమెంట్ తీసుకురావడం జరిగింది. భారతదేశానికి ఈస్ట్ పాకిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏంటి, భారతదేశం అనేది బెరుబరి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చేయాలి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి కూచ్ బీహార్ దీవుల్ని ఇండియా తీసుకోవాలి. అయితే నేను చెప్పాను ఇలా భారత భూభాగం సంబంధించి ట్రాన్స్ఫర్ కానీ తీసుకోవడం కానీ ఇదంతా కూడా పార్లమెంట్కి అధికారం ఉంది. కానీ పార్లమెంట్ ఏ ప్రక్రియ ద్వారా తీసుకోవాలనేది రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. దీంతో ఒక సమస్య రావడం జరిగింది. ఇది ఒక రాజ్యాంగపరమైన సమస్య. రాజ్యాంగ అధిపతి అయినటువంటి రాష్ట్రపతి దగ్గరికి కేంద్ర ప్రభుత్వము ఈ అంశాన్ని తీసుకువెళ్ళింది. రాష్ట్రపతి ఈ విషయం కోసము ఏం చేశాడంటే సుప్రీంకోర్టుని న్యాయశాల కోరడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయశాల కోరితే సుప్రీంకోర్టు ఈ బెరుబరి కేసులో 1960 ఈ బెరుబరి కేసులో ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక అంశాన్ని పేర్కొనడం జరిగింది. ఏంటి ఆ విషయం ఇక్కడ చూడండి. 1960 బెరుబరి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఏమిచ్చిందంటే భారతదేశం నుంచి, భారత భూభాగం నుంచి ఒక ప్రాంతాన్ని లేదా ఒక భూభాగాన్ని వేరే దేశానికి బదిలీ చేసేటప్పుడు కానీ, వేరే దేశ భూభాగాన్ని భారతదేశానికి తీసుకొచ్చుకోవడం మనం తీసుకోవడం కానీ, ఇలా భూభాగానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఏదైనా మార్పులు చేయాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చెయ్యాలి అని చెప్పింది. రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పింది ఆర్టికల్ 368 అనుసరించి. మామూలుగా జాగ్రత్త గమనించాలి. భారత భూభాగానికి సంబంధించి ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 అనుసరించి భారతదేశం ఏదైనా మార్పులు చేసిందనుకోండి, ఓకేనా,
ఇప్పుడు ఆర్టికల్ 2 అనుసరించి కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చవచ్చు. అదేవిధంగా అర్జిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చవచ్చు, అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం చేయొచ్చు. వాటిలో ఇతర మార్పులు చేయొచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 3 అనుసరించి ఒక రాష్ట్రాన్ని రెండుగా విభజించవచ్చు, ఒక రాష్ట్రం పేరు మార్చవచ్చు, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చవచ్చు, ఇలా అన్నీ చేయొచ్చు. కానీ ఆర్టికల్ 3 ద్వారా ఏమి చేసినా కానీ రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదంటే సింపుల్ మెజారిటీతో చేసేయచ్చు, ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు. ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 సంబంధించి భారత ప్రభుత్వం ఏ మార్పులు చేసినా కానీ భారత భూభాగానికి సంబంధించి సింపుల్ మెజారిటీ చాలు. కానీ ఇక్కడ భారతదేశం నుంచి ఒక భూభాగాన్ని వేరే దేశానికి తరలించేటప్పుడు కానీ, వేరే దేశానికి చెందినటువంటి భూభాగం మనం తీసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా దానికి 368 ఆర్టికల్ అనుసరించి రాజ్యాంగ సవరణ చెయ్యాలి. అంటే స్పెషల్ మెజారిటీ అంటే 2/3 వంతు ఓటు కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీనికోసమే అంటే ఈ బెరుబరికి సంబంధించి 9వ రాజ్యాంగ సవరణ చేసి బెరుబరి ప్రాంతాన్ని పాకిస్తాన్కు, అదేవిధంగా కూచ్ బీహార్ దీవుల్ని భారతదేశం విలీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారతదేశం విలీనం చేసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెనేషన్ చేసిన విషయం ఏంటంటే, మామూలుగా అంటే భారతదేశం లోపల భూభాగానికి సంబంధించి ఏదైనా మార్పులు చేసుకో, దానికి సింపుల్ మెజారిటీ చాలు. అదే కానీ మన భూభాగాన్ని వేరే దేశానికి తరలించేటప్పుడు కానీ, వేరే దేశ భూభాగాన్ని మనం చేర్చుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ కావాలి. రాజ్యాంగ సవరణ తప్పనిసరిగా చేయాలి. అప్పటి నుంచే మనం అంటే 9వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే దాద్రా నగర్ హవేలీకి యూనియన్ టెరిటరీ హోదా ఇవ్వడం జరిగింది. 12వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాని, డామన్ డయ్యూని అంటే భారతదేశంలో చేర్చుకోవడం జరిగింది. 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరి, 36 సిక్కిము. రీసెంట్గా అంటే మనము కొంత ప్రాంతాన్ని అంటే కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి కొంత భూభాగాన్ని మనం తీసుకోవడం జరిగింది. దానికి కూడా మనము 100వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, ఇది టోటల్గా ఆర్టికల్ 2 గురించి. ఇంకా నెక్స్ట్ మనకు ఆర్టికల్ 3 గురించి మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఇందాక చెప్పాను ఆర్టికల్ 3 దీనికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఓకే, ఇప్పటివరకు మన కేంద్రపాలిత ప్రాంతాలు, అర్జిత ప్రాంతాలకు సంబంధించి ఏదైనా మార్పులు చేస్తే ఆర్టికల్ 2 ద్వారా చేస్తాము, ఏ రకమైనటువంటి మార్పులు చేస్తామనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. క్లియరా? ఓకే, ఆర్టికల్ 3 గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడదాం. ఆర్టికల్ 3లో భాగంగా అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి మార్పులు చేస్తాం. ఏంటి ఆ మార్పులు, ఎలా చేస్తాము, శాసన ప్రక్రియ ఎలా ఉంటుంది, అన్ని విషయాల గురించి డీటెయిల్గా మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్లో ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే అంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఈ లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ కోర్స్ కావాలనుకుంటే మన యాప్ ఉంది, మన యాప్లో ఈ కోర్సు రన్ అవుతుంది, మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.